చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి క్లయింట్స్కి అని విన్నాను. అంటే అకోని దగ్గరకు వచ్చాము అంటే చాలు మీరు మొత్తం సోలార్ ప్యానెల్స్ ఫిట్టింగ్ అంతా చేస్తారు అండ్ మానిటరింగ్ కూడా మీరే చేస్తారు అని విన్నాను. ఏంటి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు ఉన్న బిజీ సైడ్లో కొత్తగా పెట్టుకున్న 1 వీక్ 10 days 1 month మీరు మానిటర్ చేస్తారు. ఆ తర్వాత వదిలేస్తాం, మర్చిపోతాం కూడా అదే. ఆ తర్వాత మా వాళ్ళు చూస్తూ ఉంటారు, చూసి అరే లాస్య గారిది ఇంటి పైన ప్రాబ్లం ఉంది, ఎందుకు ప్రాబ్లం ఉందని మా టెక్నీషియన్ వచ్చి మీ డోర్ కొట్టేంత వరకు మీ సిస్టమ్ ప్రాబ్లం ఉందని తెలియదు. ఇప్పుడు ఎలా ఉందండి మామూలుగా మార్కెట్లో ఈ సోలార్ ఎనర్జీ యూస్ చేయడం కానీ ఇదంతా? సోలార్ ఎనర్జీ ఆల్మోస్ట్ రినవబుల్ ఎనర్జీ. గవర్నమెంట్ పిఎం కుసుమ్ ప్రాజెక్ట్ కూడా సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ వల్ల కస్టమర్ మోర్ బెనిఫిట్స్ పొందుతున్నాడు. వాళ్ళు ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 1 time ఇన్వెస్ట్మెంట్. 30 years వాళ్ళు ఫ్రీ ఆఫ్ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఏమేమి సర్వీసెస్ చేస్తుంది అకోని? అకోని వచ్చేసి సోలార్ ఆల్ కైండ్స్ ఆఫ్ సోలార్ ప్రొడక్ట్ చేస్తాం మేడం. సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సోలార్ వాటర్ హీటర్ ఉంది, సోలార్ ఫెన్సింగ్ ఉంది, సోలార్ వాటర్ పంపింగ్. రైతులకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ రైతులు అసలు అక్కడ పోయి ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు, సన్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఏంటి అఫోర్డబుల్గా ఉంటాయా చార్జెస్ ఇవన్నీ? కరెంట్ బిల్ మీకు 3000 కడుతున్నారు, ఇక్కడ 3000 కరెంట్ బిల్ కాకుండా మీరు ఈఎంఐ కడుతుంది. 4 to 5 years క్లోజ్ అయిపోతుంది. ఆ 4 to 4 years అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదు, 0 బిల్. ఒక 2 టిప్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న యంగ్స్టర్స్ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది దగ్గర ఉంది, అది బయట పెట్టడానికి భయం. నేను చేస్తే ఏమవుతున్న భయం. నెగిటివ్ థాట్స్ ఫస్ట్ నెగిటివ్ థాట్ తీసేసేయాలి, పాజిటివ్గా ఆలోచించాలి. గ్లాస్ పట్టి తీసుకురండి అంటే గ్లాస్ పగిలిపోతుందేమో, అసలు నువ్వు తీసుకొస్తే కదా పగిలిపోతుందో తెలుసా. ఒకవేళ పగిలిపోయినా ఇట్స్ ఓకే, అదొక ఎక్స్పీరియన్స్ వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బాలాజీ గారు. నమస్కారం బాలాజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ కానీ సోలార్ ఎనర్జీ యూస్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. సో అటువంటి కంపెనీ నడుపుతున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇందులోకి ఎలా వచ్చారు? అకోని సోలార్ అనేది 2011లో ఎస్టాబ్లిష్ అయింది. అందులో మేము ప్రజెంట్ అప్పుడు ఫస్ట్లో మేము ఎంప్లాయ్గా జాబ్ జాయిన్ అవుతూ అందులో ప్రొడక్షన్ హెడ్గా చేస్తూ 2017లో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన కంపెనీ సేల్ చేయాలని ప్రీవియస్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన చిల్డ్రన్స్ అంతా USA సెటిల్డ్. సో ఆయన హెల్త్ ఇష్యూస్ ఆల్మోస్ట్ 80+. సో క్లోజ్ చేయాలని ఆయన ఒక డెసిషన్కి వచ్చారు. సో అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది క్లోజ్ చేస్తున్నప్పుడు మిషనరీ అంతా అమ్మేశారు, మేము దాన్ని హ్యాండ్ ఓవర్ టేకప్ చేసామండి. ఓకే, సో 2017లో మేము టేకప్ చేసామండి. సో ఎంప్లాయ్గా అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసిన మీరు ఇప్పుడు వాటికి ఓనర్ అయ్యారు. అవును మేడం, మేము ఇద్దరం పార్ట్నర్స్ మేడం. మీరు శ్రీనివాస్ గారు మేమిద్దరం కలిసి దాన్ని మనం ఎందుకు టేకప్ చేయకూడదు, మనం ఎందుకు దీన్ని క్లోజ్ చేసుకోవాలి, ఎందుకు కంటిన్యూ చేయకూడదు. మార్కెట్ లో గుడ్ విల్ ఉండేది మాకు. అకోని సోలార్ అంటే ఒక బ్రాండ్ ఉండేది, ఎస్పెషల్లీ హాట్ వాటర్ లో ఒక బ్రాండ్ ఉండేది. మేము టాప్ బ్రాండ్స్ అన్నిటికీ మేము OEM చేసేవాళ్ళం. అందువల్ల మేము మార్కెట్లో పెద్దగా స్ప్రెడ్ కాలేదు. ఓన్లీ ఆ కంపెనీస్ వారికి మేము చేస్తూ వాళ్ళకి ఓన్లీ వాళ్ళకే సప్లై చేసేవాళ్ళం. వాళ్ళు మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ B2C ఎప్పుడు చేయలేదు. వన్స్ మేము టేకప్ చేసిన దగ్గర నుంచి 2017లో మన బ్రాండ్ ఎందుకు మార్కెట్లోకి వెళ్ళకూడదు, మనం ఎందుకు ఎస్టాబ్లిష్ కాకూడదు, మనతో పాటు 10 మందిని మనం కూడా సర్వ్ చేయొచ్చు, మనం కూడా 10 మందికి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బ్రాంచెస్ స్ప్లిట్ చేసుకుంటూ. అలాగే మేము ఇప్పుడు విజయవాడలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. ఓకే, సో మొత్తం హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో ఒకటి బ్రాంచెస్. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా ఇంకొక స్టార్ట్ చేస్తున్నామండి. సో స్టార్టింగ్లో మీ అంటే పాత అతను ఉన్నప్పుడు ఒకటే బ్రాంచ్ ఉంది, ఓన్లీ హైదరాబాద్ మేడం. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు మేము ఏపీ తెలంగాణలో స్ప్రెడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ అసలు ఎలా జాయిన్ అయ్యారు ఇందులోకి, అకోని సోలార్ ఎనర్జీలోకి? అకోని సోలార్ ఎనర్జీలోకి నేను క్యాజువల్గా ఎలా అయితే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి జాయిన్ అయ్యాం మేడం. మేము ప్రొడక్షన్ మేనేజర్ లాగా. ఓకే, అసలు ఏంటి అకోని అంటే అర్థం ఏంటి? అకోని అంటే యాక్చువల్లీ దీనికి పెద్ద మీనింగ్ ఉంది మేడం. ఓకే, ఏ అంటే అకల్మషంగా పనిచేస్తూ, ఏ అంటే కోమలంగా, ఓ అంటే ఒబిడియంట్గా ఉంటూ, ఎన్ అంటే నిజాయితీ చూపించుకుంటూ, ఐ అంటే మార్కెట్లో మనకంటే ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే దీని మీనింగ్. యాక్చువల్లీ డెఫినెట్లీ ఐడెంటిఫికేషన్ అయితే తెచ్చేసుకున్నారు, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. సో ఏంటి ఈ ఇందులో ఇంట్రెస్ట్ ఏంటి సోలార్ ఎనర్జీ? యాక్చువల్ సోలార్ అంటే మాకు ఒక ఫ్యాషన్ మేడం ఫస్ట్ నుంచి. అందులో జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి సోలార్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. అవును, మనకు మనం జనరేషన్ చేసుకుంటాం. సో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సోలార్ ఎనర్జీ అంటే ఫస్ట్ నుంచి మాకంటూ ఒక ఫ్యాషన్లో ఉండిపోయింది. అందుకని అదే ఫీల్డ్లో ఉండిపోయినాం. అదే ఫీల్డ్లో ఆల్మోస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకంటే మా శ్రీనివాస్ గారికి
ఇంకా 20 years, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఓకే, సో మీకు 12, శ్రీనివాస్ గారికి 20 years 20 ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ మీరు రెన్యూబుల్ రిసోర్స్ అంటున్నారు, అందరికీ తెలుసు న్యాచురల్ సోలార్ ఎనర్జీ మనం యూస్ చేయాలి అని చెప్పి. ఎంతమందికి అవేర్నెస్ ఉంది ఇప్పుడు? ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా బాగా పుషప్ చేస్తుంది మేడం. అందరికీ ఆల్మోస్ట్ అవేర్నెస్ అనేది ఆల్మోస్ట్ 80% అవేర్నెస్ వచ్చింది ఆల్మోస్ట్ సిటీస్లో. విలేజెస్లో కూడా ప్రజెంట్ ఒక ట్రెండింగ్ ప్రాజెక్ట్ లాగా నడుస్తుంది సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి. మేము దాన్ని అందరికీ సోలార్ పవర్ పెట్టుకునే విధంగా మేము పుషప్ అవ్వాలి, మేము స్పీడప్ చేయాలి అనేది మేము తీసుకున్నాం. సో ఆపరేషన్స్ వైజ్ అండ్ ఆఫీస్ వైజ్ ఎలా రన్ అవుతూ ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్ అండ్ వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు ఏంటి? అడ్మినిస్ట్రేషన్ వచ్చి మేము ఇద్దరం పార్ట్నర్స్ మేడం. మా కింద ఆఫీస్ స్టాఫ్ వచ్చేసి 12 members ఉన్నారు. అకౌంట్స్, పర్చేస్, సేల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ 12 members ఉన్నారు. ప్లస్ స్టాఫ్ వచ్చేసి 25 members దాకా ఉన్నారు. ఓకే, ప్రాజెక్ట్స్ ఎలా తీసుకొస్తున్నారు ఏంటి, ఎలా రన్ అవుతుంది అసలు? ప్రజెంట్ మా ప్రాజెక్ట్స్ అన్ని ఓన్లీ మౌత్ ఆఫ్ వర్డ్స్, వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయింది. వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ బిజినెస్ కంటూ ప్రమోషన్స్ ఏం మేము చేయలేదు. అవును, ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది కూడా ఒక మంచి కాజే యాక్చువల్గా చెప్పాలంటే. సోలార్ ఎనర్జీ అనేది మనం డెఫినెట్లీ యూస్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు, బికాస్ ఇట్స్ అ రెన్యూబుల్ అండ్ న్యాచురల్ రిసోర్స్ కాబట్టి. సో దాని నుంచి ఇప్పుడు ఇలా మార్కెటింగ్ వైపు వచ్చారు. మార్కెటింగ్ వైపు అంటే మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నాం. మనం కూడా సోలార్ ప్రాజెక్ట్ గురించి మనం కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ జనాల్లో కొంచెం ఎన్రోల్మెంట్ తీసుకురావాలి, ఇంకా ఎక్కువ మంది పెట్టుకునే విధంగా మనం ఎన్రోల్మెంట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలని చెప్పి ఒక కాజ్తో మేము ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేస్తాం. సో ఏది ఈజీగా అనిపించింది, B2Bనా B2Cనా? యాక్చువల్లీ B2C వీఆర్ హ్యాపీ. అవునా, అదేంటి B2Bలో ఏంటి కష్టం? B2Cలో ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. మనం డైరెక్ట్ ఎండ్ కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, డైరెక్ట్ చూస్తాం మనం కస్టమర్ హ్యాపీనెస్ అనేది. ఓకే, సో అది B2Bకి ఫర్ సపోజ్ ప్రాఫిట్ మార్జిన్ పక్కన పెడితే కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేది మన హార్ట్కి మనకు తెలుస్తుంది. కరెక్ట్. బట్ యూజువల్గా ఏవైనా కంపెనీస్ B2Bలోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి అని విన్నాను. B2Cలో అంత ప్రాఫిట్స్ ఉంటాయా లైక్ వెన్ కంపారిటివ్లీ? నథింగ్ మ్యామ్, సేమ్, బోత్ ఆర్ సేమ్. ఓకే, సిమిలర్గా ఉంటాయి. సో ఇంకా ఏంటి ఆఫీస్ గురించి? B2Bలోనే మార్జిన్స్ తక్కువ ఉంటాయి ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే B2Bలో ఆయన మళ్ళీ కస్టమర్కి మార్కెట్ చేయాలి, కస్టమర్కి ప్రొడక్ట్ సేల్ చేయాలి, ఆయన మార్జిన్ పెట్టుకోవాలి. సో బోల్డ్ అన్ని ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్ కస్టమర్కి వెళ్తున్నప్పుడు సో నేను తగ్గించే పర్సంటేజ్ ఏమన్నా ఉన్నా కూడా డైరెక్ట్ కస్టమర్ తగ్గిస్తే కస్టమర్ హ్యాపీ. సో మనకు ఒక బెస్ట్ కస్టమర్ దొరికిన మనకు ఒక హ్యాపీ. ఓకే, సో బ్రాంచెస్ అని ఎక్స్పాండ్ చేశారు, ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటున్నారా వేరే అదర్ కంట్రీస్కి కానీ అదర్ స్టేట్స్కి? కంట్రీస్ కాదు, స్టేట్స్. మేము ఫస్ట్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం మేడం, ఓవరాల్ ఇండియాలో. సో అదర్ స్టేట్స్ కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటిలోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీస్, అవుట్ ఆఫ్ స్టేట్స్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉందండి మామూలుగా మార్కెట్లో ఈ సోలార్ ఎనర్జీ యూస్ చేయడం కానీ ఇదంతా? ప్రజెంట్ అయితే ఎలా ఉందంటే మేడం, సోలార్ ఎనర్జీ ఆల్మోస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ. గవర్నమెంట్ PM కుసుమ్ ప్రాజెక్ట్ కూడా సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ వల్ల కస్టమర్ మోర్ బెనిఫిట్స్ పొందుతున్నాడు. ఆల్మోస్ట్ ఫర్ 3 kW to 5 kW 78,000 సబ్సిడీ వస్తుంది. డైరెక్ట్ కస్టమర్ ఎండ్ వచ్చేస్తుంది. సో దానివల్ల అవేర్నెస్ బాగా పెరిగి సోలార్ అందరూ పెట్టుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే మేడం, వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 30 years వాళ్ళు ఫ్రీ ఆఫ్ పవర్ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది జనరల్గా ఇది 30 years లైఫ్ టైం మేడం. సోలార్ 25 to 30 years లైఫ్ టైం. ఇందులో మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు, జస్ట్ ఓన్లీ ప్యానల్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు డస్ట్ పట్టినప్పుడు. ప్లస్ ఆయన ఇన్వెస్ట్మెంట్ 3 to 4 yearsలో ఆయనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఈఎంఐ కట్టినట్టు. ఓకే, సో ఈఎంఐ 5 years ఈఎంఐ కట్టినట్టు. ఓకే, సో అందరూ కంపల్సరీ సోలార్ ప్యానెల్స్, ఈ సోలార్ ఎనర్జీ అనేది యూస్ చేసుకోవాలా? మీరు ఏం చెప్తారు ఆడియన్స్? 100% చేసుకోవాలి. కరెంట్ బిల్ మనం తగ్గించుకోండి, 100% చేసుకోవాలి డెఫినెట్లీ. సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వీటిలో కూడా మనము క్లియర్గా తీసుకోవచ్చా లైక్ సోలార్ ప్యానెల్స్ అవన్నీ? తీసుకోవచ్చు. మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఏమవుతుంది అంటే కామన్ ఏరియాస్, క్లబ్ హౌసెస్, వీటి వరకు తీసుకోవచ్చు. సో మొత్తం ఎక్వనీ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ గురించి అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అండ్ ఇంకో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు కదా, శ్రీనివాస్ గారు. ఆయన మనకు సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాము. నాకు డైరెక్టర్ కాదు మేడం, నా బ్రదర్ ఆయన. ఓకే, నన్ను ఇద్దరు డైరెక్టర్స్. మాకు మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ తను వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో తనని తీసుకొని అడుగుతాం.
అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఇంకొకరు కూడా ఉన్నారు, ఆయనే శ్రీనివాస్ గారు. సో తన ఆపరేషన్స్ అండ్ అలాగే సర్వీసెస్ గురించి చెప్తారనమాట. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎస్, అకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అకోనికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి నిర్వచనం చెప్పారు బాలాజీ గారు, అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయా? ఎస్ అండి, నిజంగా అకోని సోలార్ అని చాలా మంది సేమ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు మమ్మల్ని. అకోని అనేది డిఫరెంట్ నేమ్, అసలు తెలుగు వాడు కాదు, ఇంగ్లీష్ వాడు కాదు, ఏ వాడే కాదు, అసలు మీనింగ్ ఏంటి అని అడుగుదాం అనుకున్నా. చాలా మంది అడుగుతా ఉన్నారు. నిజంగా వెరీ హ్యాపీ అకోని పేరు పెట్టడం. మేము నిజంగా అవన్నీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు బాలాజీ గారు చెప్పినట్టు విధంగా చాలా హ్యాపీగా ఉంది ఆ పేరు పెట్టడం. ఇప్పుడు మార్కెట్లో కూడా అకోని మమ్మల్ని నిజంగా ఎట్లా పిలుస్తున్నారంటే అకోని శ్రీనివాస్, మా ఇంటి పేరు ఎవరు చెప్పారండి? అవును, అకోని శ్రీనివాస్ అంటారు, అకోని బాలాజీ అంటారు. బాగా క్యాచీగా ఉంది, చాలా క్యాచీ ఉంది. చాలా మంది ఫారిన్ బ్రాండ్ అనుకుంటారు, రైట్? సో అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. అవును మేడం. సో పేరుతో స్టార్ట్ చేసి గుడ్ విల్ అని తీసుకున్న తర్వాత స్టార్టింగ్ లో ఏమైనా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశారా? స్టార్టింగ్ ఇబ్బంది అంటే అసలు యాక్చువల్గా మేమంతా టెక్నికల్ గైస్, ప్రాక్టికల్ మనుషులు. మేము మార్కెట్ వెళ్ళాలన్నది కొంచెం మాకు భయం ఉండేది. వెళ్తున్నాం ఫస్ట్ మార్కెట్లో కస్టమర్తో మాట్లాడాలంటే నిజంగా నర్వస్ ఫీల్ అయ్యేవాళ్ళం. డెఫినెట్లీ, ఎందుకంటే టెక్నికల్ వాళ్ళు ఎంతసేపు అక్కడే ఉంటారు, ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. మేమంతా మా ఎంప్లాయీస్ తోటి, మేము కొత్త పర్సన్ తోటి మేము మాట్లాడే వాళ్ళం కాదు. కరెక్ట్. మేము బిడ్డకి అయిపోయిన తర్వాత నుంచి కంప్లీట్ అక్కడ కంపెనీలో మేనేజర్ ప్లాంట్ హెడ్గా వర్క్ చేసేవాళ్ళం. ఆ చేస్తూ మా టీం మెంబర్స్ తోటి మనం మాట్లాడేవాళ్ళం. రోజు మాట్లాడే తప్ప కొత్తగా మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎలా మేము అప్రోచ్ అవ్వాలి కస్టమర్స్ని అసలు నిజంగా మాకు తెలియదు. అసలు నిజంగా మార్కెటింగే వెరీ ఇంపార్టెంట్ కదా. ఒక గుడ్ విల్ అనే ఒక పేరు తీసుకున్నప్పుడు అసలు ఎంత ధైర్యం ఏంటి అప్పుడు? ధైర్యం మాకు వేణు కళ్యాణ్ గారు, నేను వీడియోస్ బాగా చూస్తున్నాను. వెళ్ళి అసలు ఎలా ఆయన మార్కెట్లోకి ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఇలా అంత చిన్న ఏజ్ లో. వేణు కళ్యాణ్ చాలా చిన్న ఏజ్. డెఫినెట్లీ ఆయన వీడియోస్ నేను బాగా చూసేవాళ్ళం. చూస్తూ అవును అంత ఎంగు కుర్రాడే అట్లా వెళ్తున్నాడు, మార్కెట్లోకి వెళ్తున్నాడు, మనం ఎందుకు వెళ్ళకూడదు? సరే మనం ఎట్లయితే మన ఎంప్లాయీస్ తో మాట్లాడుతున్నాం, కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, సేమ్ కస్టమర్ కూడా అంతే కదా. కస్టమర్ అది ఏం కాదు, కస్టమర్కి కావాల్సింది చెప్తే సరిపోతుంది అన్న ధైర్యానికి మేము వచ్చేసి కస్టమర్ మార్కెట్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. ఏమైనా కోచింగ్ కానీ ఇలా ఏమైనా తీసుకున్నారా, క్లాసెస్ కానీ ఇలాగా టెక్నికల్ నుంచి మార్కెటింగ్ కి రావాలి అంటే? మేము లాస్ట్ డిసెంబర్లో మేము వేణు కళ్యాణ్ గారి దగ్గరికి ఒక 4 days వర్క్ షాప్ కండక్ట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ క్లాస్ అండి అది. మేము చాలా నిజంగా బాగా నేర్చుకున్నాం అక్కడ. ఎంత బాగుందంటే నిజంగా మేము ఇంత ధైర్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ షాప్ వల్ల. డెఫినెట్లీ. సో నిజంగా చాలా మంది సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటే చాలు అనుకుంటారు. బట్ ఇలాంటి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అయినా, రీస్టార్ట్ చేయాలి అయినా, మార్కెటింగ్లోకి వెళ్ళాలి, ఒక డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళాలన్నప్పుడు ఈ వర్క్ షాప్స్ కానీ ఈ మోటివేషన్, బిజినెస్ కోచ్ల అవసరం వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మేడం, చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు అర్థమైందంటే నిజంగా మోటివేషన్ క్లాసెస్ లేకపోతే, మోటివేషన్ స్పీకర్స్ లేకపోతే నిజంగా మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలని చాలా మంది ఉన్నారు, కానీ చేయలేక జాబ్స్లో అక్కడే వాళ్ళ కెరియర్స్ అక్కడే స్టాప్ చేసేసుకుంటున్నారు. కరెక్ట్. మేము దాన్ని ధైర్యం చేసి ముందుకెళ్ళి మేము ఈ మోటివేషన్ క్లాసెస్ వింటూ నెక్స్ట్ లెవెల్కి వచ్చాం. ఇప్పుడు మేము మార్కెట్లో హైదరాబాద్లో మేము వన్ ఆఫ్ ది ఇంకోటి కూడా చేస్తామండి. ఇక్కడ ఏంటంటే సోలార్ రూప్ టాప్ చేస్తాం. సోలార్ రూప్ టాప్ కావాల్సింది స్ట్రక్చర్ ఉంటుంది, మౌంటైన్ స్ట్రక్చర్. ఆ మౌంటైన్ స్ట్రక్చర్ మేము హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్, వీఆర్ లీడింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండి. అది చాలా ఎస్ అండి, 100% మేము చెప్పగలుగుతాం, హానెస్ట్గా మేము చెప్పగలుగుతాం. హైదరాబాద్లో పాపులర్ మోడల్ మ్యానుఫ్యాక్చర్ స్ట్రక్చర్ ఎవరు అంటే అది అకోని సోలార్ అండి. సో ఏమేమి సర్వీసెస్ చేస్తుంది అకోని? అకోని వచ్చేసి సోలార్ ఆల్ కైండ్స్ ఆఫ్ సోలార్ ప్రొడక్ట్ చేస్తాం మేడం. సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సోలార్ ప్రొడక్ట్ రూప్ టాప్స్ ఉన్నాయి, సోలార్ వాటర్ హీటర్ ఉంది, సోలార్ ఫెన్సింగ్ ఉంది, ఇవన్నీ చేస్తాం. సోలార్ వాటర్ పంపింగ్ నిజంగా రైతులకి ఇప్పుడు మేము చేస్తుంది, మేము దాదాపు చాలా పంప్స్ చేసాము. రైతులకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ రైతులు అసలు అక్కడ పోయి ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. సన్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మొబైల్ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, వాటర్ ఎక్కువైందంటే ఆఫ్ చేసుకోవచ్చు, వాటర్ లేదంటే మొబైల్ యాప్ తోటి కంప్లీట్ అవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చేయలేకపోతున్నాడు, ఇంట్లో ఉండి హోమ్ వర్క్ చేస్తున్నాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, రైతు చేస్తున్నాడు. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం రైతుకు అంత హెల్ప్ చేస్తున్నందుకు. ఓకే. సో స్టార్టింగ్లో మీరు అన్నట్టు తీసుకున్నప్పుడు వర్క్ షాప్స్ అన్నీ అయిపోయాయి, అప్పుడు వీఆర్ రెడీ టు గో ఇన్ టు ద మార్కెట్ అనుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంకాస్త అంటే B2B ముందు చేసేవాళ్ళు, B2Cకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ఎటువంటి గ్రౌండ్ వర్క్, ఎటువంటి వర్క్ షాప్స్ చేశారు? మేము ఇంకా వేరే మోటివేషన్ క్లాస్కి ఏమి వెళ్ళలేదు. మేము ఇద్దరం కూర్చొని, మేము డైరెక్టర్ మేము ఇద్దరం కూర్చొని డే అండ్ నైట్ కూర్చొని ఎలా వెళ్ళాం, ఫస్ట్ అసలు ఎక్కడ డిమాండ్ ఉంది ప్రోడక్ట్కి, నిజంగా ఇండిపెండెంట్గా ఎట్లా వెళ్ళాలి,
డిమాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఏదైతే మనం దాన్ని క్యాప్చర్ చేయగలుగుతాం, ఏదైనా టార్గెట్ చేయాలి, ఆ టార్గెట్ ఎలా చేయాలి అని మేము డిస్కస్ చేసుకొని మేము పాయింట్స్ డైలీ వైజ్ పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ ప్రకారం మేము డైలీ మార్కెట్లోకి వెళ్ళేవాళ్ళం. నువ్వు ఈ ఏరియా నువ్వు ప్లాన్ చేయి, నేను ఈ రోజు ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటాను, ఇద్దరం షేర్ చేసుకొని అక్కడ మళ్ళీ నైట్ ఎవరి నైట్ అయినా సరే మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని మేము దాన్ని క్లోజ్ చేసేవాళ్ళం. అవసరమైన చోట మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇద్దరం వెళ్ళేసి మా వన్ ఆఫ్ ద డైరెక్టర్ బాలాజీ గారు ఇది ఎక్స్పర్ట్ ఇన్ ది సోలార్ స్ట్రక్చర్ అండి, డిజైన్. ఎందుకంటే చాలా మంది స్ట్రక్చర్లు ఏముందిలే అనుకుంటారు, అసలు రియల్గా 25 years ప్యానల్స్ అక్కడ పైన ఉండాలంటే, ఇప్పుడు మన బిల్డింగ్ ఉండాలంటే దానికి పిల్లర్స్ అవసరం. సో పిల్లర్స్ లాగానే ఈ స్ట్రక్చర్ అవసరం. స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్యానల్స్ అంత బాగుంటాయి. ఓకే, సో బాలాజీ గారు ఇస్ ప్రో ఇన్ స్ట్రక్చరల్ డిజైన్ కంప్లీట్. నేను హైదరాబాద్ లో హానెస్ట్గా చెప్తున్నాను, మా అంత డిజైనర్ పర్ఫెక్ట్ డిజైనర్స్ అవ్వలేదండి. డెఫినెట్లీ. సో ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఏంటి? నంబర్ ఆఫ్ అండి, అసలు చెప్పలేని ప్రాజెక్ట్స్ ఇస్తాం మేము. డైలీ దాదాపు ఒక 10 to 20 ప్రాజెక్ట్స్ మేము చేస్తూనే ఉంటాం సోలార్ స్ట్రక్చర్స్లో. ఈ రూఫ్ టాప్స్ వచ్చేసరికి మేము రీసెంట్గా యాక్చువల్గా మనం ఎందుకు మార్కెట్లో మనం B2B చేసాం, ఇప్పటివరకు బిజినెస్ టు బిజినెస్ చేస్తాం, B2C చేయాలి. అసలు మనం B2B చేసినాం కాబట్టి B2C చేస్తే మనం మార్కెట్లోకి వెళ్ళగలుగుతాం. వెళ్ళగలిగితే అకోని సోలార్ ఓవర్ అనేది మనం ఐడెంటిఫికేషన్ అవుతాం. లాస్ట్ తెలుస్తుంది యాక్చువల్లీ అకోని అనేది లాస్ట్ వర్డ్ ఉంది కదా, ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ కోసం దాంట్లో వర్డ్ మిస్ అవుతున్నాం. ఐడెంటిఫికేషన్ కోసం డెఫినెట్గా మనం అక్కడ వెళ్ళాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి, అకోని సోలార్ అనేది ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వీఆర్ ద ప్రూవ్ మేడం మార్కెట్లో. వెరీ హ్యాపీ. సో ఏంటి అఫోర్డబుల్గా ఉంటాయా చార్జెస్ ఇవన్నీ? ఎస్ మేడం, 3 kilowatt అండ్ 5 kilowatt. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీకు ఇంట్లో 3000 రూపీస్ మీకు కరెంట్ బిల్ వస్తుంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్. 3 kilowatt అంటే తంబులు 3 kilowatt అంటే 1000 రూపీస్ కంటే 1 kilowatt పెట్టుకోవాలి. 3000 రూపీస్ మీకు వస్తుంది. 3000 అంటే 3 kilowatt ఇస్ రిక్వైర్మెంట్. 3 kilowatt అంటే 120 యూనిట్స్. ఒక కిలోవాట్ వచ్చేసి 120 యూనిట్స్ జనరేట్ చేస్తుంది, అంటే 360 యూనిట్స్. 360 యూనిట్స్ మీకు పర్ మంత్ సోలార్ జనరేషన్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ 3 kilowatt మీకు గైడ్ చేస్తాం. 3 kilowatt ఆల్మోస్ట్ ఆల్ 2.25-2.3 lakhs పడుతుంది. గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది, పిఎం సెంట్రల్ గవర్నమెంట్. మీకు 78,000 రూపీస్ డైరెక్ట్ కస్టమర్కి అది క్రెడిట్ అవుతుంది. అంటే వాళ్ళకు ఈ ఏదైతే 2.2 lakhs పెట్టిన తర్వాత 78,000 వచ్చిన తర్వాత 1.3 lakhs ఉంటుంది. ఆ 1.3 lakhs అది జేబు నుంచి 1 రూపీ పెట్టకుండా లోన్ లాగా వెళ్ళిపోతాం. ఈఎంఐ కరెంట్ బిల్ మీకు 3,000 కడుతున్నారు, ఇక్కడ 3,000 కరెంట్ బిల్ కాకుండా మీరు ఈఎంఐ కడతారు. 4 to 5 years అది క్లోజ్ అయిపోతుంది. ఆ 4 to 4 years అయిపోయిన తర్వాత ఆఫ్టర్ తర్వాత 20 నుంచి ఇంకా 25 years మీకు లైఫ్ ఉంటుంది ఆ స్పాన్. ఆ 25 ఫ్రీ ఆఫ్ అవర్లో మీకు ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదు, జీరో బిల్. అసలు లైట్ బంద్ చేయండి, టీవీ బంద్ చేయండి, ఫ్యాన్ బంద్ చేయండి, ఏసీ బంద్ చేయండి, ఏం అక్కర్లేదు. మనం బయటకు వస్తే రూమ్లోకి బెటర్ ఏంటో బాబు ఫ్యాన్ బంద్ చేయండి, ఆ ఏసీ బంద్ చేస్తే ఎందుకు ఆన్ చేసి వచ్చావు, ఎవరున్నారు ఇక్కడ, అది బాగా ఉండేది. సో ఎన్ని వాట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లిమిటేషన్ అనేది ఏం లేదు. దాంట్లో ఒకటి కరెంట్ బిల్లో కాంట్రాక్ట్ లోడ్ అని ఒకటి ఉంటుంది. కాంట్రాక్ట్ లోడ్ ఉన్నప్పుడు అంటే 3 kilowatt మీకు అప్పుడు మనం అప్లికేషన్ పెడితే ఎప్పుడైతే మీరు ఎలక్ట్రికల్ బిల్కి అప్లికేషన్ పెడతారో అప్పుడు మీకు 3 kilowatt రిక్వైర్మెంట్ ఉంది మనం రాస్తాం అక్కడ అప్లికేషన్లో 3 kilowatt అని ఇస్తారు. 3 kilowatt పెట్టాలి. కానీ ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ చూస్తే ఇప్పటికి 3 kilowatt అప్పుడు వాడేవాళ్ళు ఇప్పుడు 10 kilowatt 5 kilowatt దాకా వెళ్తున్నారు. 5 kilowatt కాంట్రాక్ట్ లోడ్ ఉన్నప్పుడు మీకు 5 kilowatt పెట్టాలి. 5 kilowatt అంటే మీకు 3.5 lakhs దాకా అవుతుంది. దానికి కూడా సబ్సిడీ ఉంది, అప్ టు 10 kilowatt వరకు మీకు సబ్సిడీ వస్తూనే ఉంది. రెసిడెన్షియల్ వైజ్ చూసుకున్నట్లయితే ఎన్ని కిలోవాట్స్, 3 kilowatts కానీ 5 kilowatts కానీ సరిపోతుంది. 3 to 5 కొంచెం బాగా ఒక 10 years పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, పెద్ద ఫ్యామిలీకి ఇక 10 kilowatt వరకు రిక్వైర్మెంట్. ఓకే, సో యూజువల్గా ఎంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు జనాలలో? ఆఫ్టర్ కంపెనీస్లో వీటిలో పెట్టుకుంటారు, బట్ రెసిడెన్షియల్గా చూసుకున్నట్లయితే క్లయింట్స్ కస్టమర్స్ ఇండివిజువల్ హౌసెస్కి ఎంతవరకు అవేర్నెస్ ఉంది? యాక్చువల్లీ లాస్ట్ 4-5 years బ్యాక్ అసలు అవేర్నెస్ లేదండి. 2015-2010 నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చింది ఆ సిటీల వరకు. సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చారు, యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కూడా కమ్ డౌన్ అయింది. ప్రైస్ బాగా పడిపోయినాయి, బాగా తగ్గిపోయింది. బికాస్ అది అంటే రిక్వైర్మెంట్ ఉంది, ప్రొడక్షన్ కూడా అట్లాగే ఉంది మార్కెట్లో. ఆ మనం ఫ్రీ పవర్ వస్తున్నప్పుడు, నేచర్ పవర్ వస్తున్నప్పుడు ఎందుకు వాడుకోవద్దు? అందరికి అవేర్నెస్ వచ్చేసింది ప్రతి వాళ్ళకి. ఇప్పుడు ఇంత అవేర్నెస్ రావడానికి మొబైల్స్ అండి, మొబైల్స్ చూసుకుంటే సోలార్ అని కొట్టాలి, ఫ్రీ పవర్ కావాలనుకుంటే ఎక్కడ కొట్టాలంటే సోలార్ అని వస్తుంది. అట్లా ప్రతి ఇంటికి అవేర్నెస్ అని వచ్చింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా ఈవెన్ చిన్న విలేజ్కి వెళ్ళిపోయి కూడా ఏదో ఒక ఇంటి మీద సోలార్ కనిపిస్తుంది. కరెక్ట్, ఆ లెవెల్ అప్ దానికి మన గవర్నమెంట్స్ అండి, గవర్నమెంట్స్ ద్వారా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. సో మీకు ఏమైనా హెల్ప్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి? మాకు యాజ్ ఏ వెండర్గా మాకేం హెల్ప్ ఉంటుందండి. మేము వెండర్ రిజిస్టర్ అవ్వాలి, మేము
తెలంగాణ కానీ ఏపీ ఎక్కడైనా చేయాలనుకున్నా, ఏ స్టేట్లో చేయాలనుకుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ గురించి మేము వెండర్ రిజిస్టర్ అవ్వాలి. వెండర్ రిజిస్టర్ అయిన తర్వాత మేము మార్కెట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో నిజంగా చాలా కంపెనీస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చేస్తుంటాయి. బట్ ఎకో ఫ్రెండ్లీ ఇది చెప్పాలంటే మన న్యాచురల్ రిసోర్సెస్ని మనము కాపాడుకోవడం అనేది సోలార్ ఎనర్జీ. సో ఇది ఒక మంచి కాజ్ లాగా చూస్తున్నారా ఈ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నప్పుడు? చాలా ఇదంటే దీనివల్ల చాలా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఎనర్జీ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదండి. కన్వర్షన్ ఎనర్జీ సన్ ఎనర్జీ నుంచి మనం సోలార్ పెట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీకి మనం వాడుతున్నాం. ఇది ఫ్రీ, సన్ అంతా మనకు ఫ్రీ, డబ్బులు పెట్టాలి. మనకు ఇండియాలో 364 డేస్కి అట్లీస్ట్ 350 డేస్ మనకు సన్లైట్ ఉంటుంది. సన్ అవైలబుల్ మన గాడ్ గిఫ్ట్ అది. గాడ్ గిఫ్ట్ ఇచ్చిన దాన్ని మనం ఎందుకు వాడుకోకూడదు అని దాని మీద దాని ఫ్రీ సోర్సెస్ మీద ఉంది కాబట్టి మేము దీనికి ఇంతలాగా ఎంత ఇబ్బందులైనా సోలార్ని తీసుకెళ్ళి ముందుకు నిలబడాలని, నెక్స్ట్ జనరేషన్కి ప్లాట్ఫామ్ ఇవ్వాలని మా ఉద్దేశం. సో నిజంగానే ఎకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫినాన్షియల్ క్రైసిస్ ఏమైనా ఎదుర్కొన్నారా? అరే ఎందుకు తీసుకున్నాము అన్న సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు? కరెక్ట్ మేడం. మేము ఫస్ట్ ఇయర్లో ఇబ్బంది పడ్డాం. బికాస్ ఆఫ్ మార్కెట్లోకి వెళ్ళలేక నర్వస్ ఫీల్ అయ్యి ఎందుకు నిజంగా చేయగలుగుతామా లేదని, సరే చూద్దాం అని ఎలా చేయాలి దానికి ఇంకా మోటివేషన్ వీడియోస్ చూస్తూ మేము డిస్కషన్ చేస్తూ ఎవ్రీ టైం మార్నింగ్ 6 o'clock ఎవరు మేము వచ్చినా 5 o'clock ఆయన కాల్ చేసేవాళ్ళు, మేము కాల్ చేసాం, బయటకు వెళ్ళేవాళ్ళం, వాకింగ్ చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం బై ఫోన్లో. అతనికి నాకు 15 kilometers డిస్టెన్స్. మేము ఫోన్ బై కాల్లో మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడుకుంటే ఇలా చేద్దాం ఇది మన మిస్టేక్ వల్ల ఇది మనకు నష్టం జరిగింది, ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఫస్ట్ మా మిస్టేక్స్ ఏంటంటే మేము బాగా నోట్ చేసుకున్నాం. ఏమనుకున్నారు మీ మిస్టేక్స్? లైక్ మిస్టేక్ అంటే మేము అప్రోచ్ అయ్యే విధానం సరిగా లేదు, కస్టమర్ అప్రోచ్ అయ్యే విధానం సరిగా లేదు, అలవాట్లేదు కాబట్టి అది దాన్ని చేసుకోవాలి. డ్రెస్ కోడ్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఈరోజు మేము కస్టమర్ దగ్గర కంటే ఫస్ట్ మేము పరిగెత్తుకుంటే వెళ్ళే పొజిషన్ హ్యాపీగా వెళ్ళిపోయాం. అంటే భయం అని లేకుండా వెళ్ళిపోయాం. అసలు కస్టమర్ ఏం అడుగుతాడు అనే భయం ఉండేది ఫస్ట్ లో. ఇప్పుడు అట్లా కాదు, కస్టమర్కి చెప్పాలి అనేది ఇంటెన్షన్ తోటి వెళ్తున్నాం. ఓకే. 2011లో అకోని స్టార్ట్ అయినా మీరు 2017లో దాన్ని టేక్ ఓవర్ చేశారు, B2Cకి కన్వర్ట్ చేసుకున్నారు. సో లాంగ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా 2011లో మేము స్టార్ట్ చేసినప్పుడు మేము ప్లాంటెడ్గా వర్క్ చేస్తున్నాం. ప్లాంటెడ్ ఒకటే మోటో లాగా ఒకటే, ఇంకా ఇదే చేయాలి, 9 to 5 జాబ్. ఇప్పుడు డిఫరెంట్ అంటే శ్రీనివాస్ అంటే ఏంటి, అకోనిస్ బాలాజీ అంటే ఏంటి అనేది మార్కెట్లో తెలిసిపోయింది. ఎంత హ్యాపీగా ఉంటుంది మేడం, అది ఇండిపెండెంట్గా ఐడెంటిఫికేషన్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక కంపెనీలో వర్క్ చేస్తూ అదే కంపెనీని మళ్ళీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని టేక్ ఓవర్ చేసుకొని దాంట్లో ఇప్పుడు లీడింగ్ బిజినెస్ మ్యాన్స్గా ఎదిగారు. సో ఏమని సజెషన్ ఇస్తారు చూసే వాళ్ళకి? లైక్ జాబ్ బెస్టా, బిజినెస్ బెస్టా? అంటే జాబ్ అంటే కష్టపడేవాడికి జాబ్ చాలా బెటర్ మేడం. కష్టపడే తత్వం ఉండాలి, కష్టపడాలి. ఎన్ని ఒడిదుడుకులన్నీ వస్తూ ఉంటాయి, జాబ్లో అది రాదు, స్మూత్గా వెళ్తూ ఉంటుంది. జాబ్స్ అట్లాగా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ను ఎదుర్కొంటూ మనం నిలబడితే బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఇప్పుడు ఇంకా అసలు నెక్స్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇలా ఏం రాదు, ఇట్స్ లైక్ గ్రాఫ్ పైనే ఉందా ఇప్పుడు? ఎగ్జాక్ట్ మేడం, చాలా ఇప్పుడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే హైలో ఉన్నారు. సో ఇంకేదైనా నెక్స్ట్ కంపెనీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే యూఆర్ హ్యాపీ విత్ అకోని? అకోని గ్రూప్ ఆఫ్ కంపెనీ మేము స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం. అకోని సోలార్ తోటే ఎండ్ అవ్వద్దు, అకోని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేసి మా పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేయాలని మా ఇంటెన్షన్. వావ్. సో ఏముంటాయి ఆ కంపెనీస్లో, ఏమైనా థాట్ ఉందా? ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ఉన్న దాంట్లో ఫుడ్ ప్రొడక్ట్ చాలా భయంకరమైన ఫుడ్ ప్రొడక్ట్ ఉంది. ఫుడ్ ఎక్కడ చూసినా కల్తీ. డెఫినెట్లీ అవును. మా ఇంటెన్షన్ ఏంటంటే ఆ కల్తీ లేని ఫుడ్ ఇవ్వాలి పబ్లిక్కి, వాళ్ళని సేవ్ చేయాలి. ఇప్పుడు మేము వీడియోస్ అక్కడక్కడ న్యూస్ చూస్తూ ఉంటాం, దాంట్లో డయాబెటిక్ ఇండియన్ క్యాపిటల్, అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. కరెక్ట్. లాస్ట్ 20-30 years బ్యాక్ అసలు డయాబెటిక్ పేషెంట్ అనేది లేదు, క్యాన్సర్ పేషెంట్ లేరు. ఎందుకంటే ఇండియా అంత మంచి అంత మంచి లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది మేడం, ఏ హోటల్లో తిందామన్న భయం, భయంకరంగా ఫ్రూట్స్ తిందామన్న భయం, ఏది తిందామన్న భయం, టీ తాదామన్న భయం, పాలు కల్తీ, ఎవ్రీథింగ్ కల్తీ అయిపోయింది. దాన్ని కల్తీ లేకుండా ఒక అకోని అని కలుష్యంగా అని చెప్పాడు కదా, దాన్ని కాలుష్యం లేకుండా అది లేకుండా చేయాలన్న మా ఇంటెన్షన్. డెఫినెట్లీ అది విత్ ఇన్ ద 4 to 5 yearsలో మేము దాంట్లోకి వస్తాం. మంచి ఫుడ్ని మేము పబ్లిక్కి ఇవ్వగలని
చూస్తున్నాం, డెఫినెట్లీ ఇస్తామండి. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఎకోని సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ని. సో ఫుడ్ బిజినెస్లో కూడా ఖచ్చితంగా రన్ చేస్తారు, మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే ఈ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి క్లయింట్స్కి అని విన్నాను. అంటే మేము అసలు ఏమి మీ అకోని దగ్గరకు వచ్చాము అంటే చాలు, మీరు మొత్తం సోలార్ ప్యానెల్స్ ఫిట్టింగ్ అంతా చేస్తారు అండ్ మానిటరింగ్ కూడా మీరే చేస్తారు అని విన్నాను. ఏంటది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎక్సలెంట్ మేడం. మాకు మీ ద్వారా చెప్పడానికి, ఆడియన్స్ చెప్పడానికి మాకు ఛాన్స్ వచ్చింది. రియల్గా గ్రేట్. రియల్గా చెప్పాలంటే మాకు 3,000 4,000 రూపీస్ కరెంట్ బిల్ వస్తుందని మాకు ఎవరైనా కాల్ చేశారు, లేదంటే మా క్లయింట్ ఎవరైనా వెళ్ళారు, మా ద్వారా డిజిటల్ మార్కెట్ ద్వారా మాకు ఎంక్వైరీ వచ్చింది. అకోని టీం వెళ్ళేసి ఫస్ట్ ఫోన్ కాల్ చేసేసి, సార్ మేము సైట్ విజిట్ చేయాలి, మీరు ఇట్లా ఎంక్వైరీ చేస్తారంటే వెళ్తారు. అక్కడ సైట్ విజిట్ చేసేసి కంప్లీట్ ఒక 1 month డేటా, 1 month ఎలక్ట్రికల్ సిటీ బిల్ తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత ఆఫీస్కి వచ్చి మా టీమే ఆఫీస్కి వచ్చేసి 12 months ఏదైతే ఉందో 12 months 1 year యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ తీసేసుకుని యాక్చువల్గా సమ్మర్లో పవర్ బిల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏసీలో రన్ చేసుకుంటూ ఉంటాం, మిగతా దాంట్లో తక్కువ ఉంటుంది. దీని యావరేజ్ తీసుకొని మీకు 3 kW 4 kW రిక్వైర్మెంట్ ఉంటే 3 kW పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఇది అక్కడికే క్లోజ్ అవ్వదండి. అక్కడ నుంచి గ్రిడ్కి సింక్రనైజింగ్ చేయాలి. ఇప్పుడు ఉన్న మీటర్ ఏదైతే ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుందో దాన్ని తీసేసి నెట్ మీటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ నెట్ మీటరింగ్ సిస్టమ్ పెట్టాలి. పెట్టిన తర్వాత సింక్రనైజింగ్ చేయించాలి గవర్నమెంట్ చేత. ఇదంతా గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా అకోని టీమ్ గవర్నమెంట్ చేత చేయిస్తుంది. అక్కడ క్లయింట్ చేసుకుంటారు. అవును, ఎక్కడ క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. 1 రూపీ కూడా ఎక్కడ టిప్ కూడా ఇవ్వద్దని చెప్తాం మేము. అంటే ఏదైతే ప్రైస్ ఫస్ట్ మాట్లాడుకుంటాం ఆ ప్రైస్ మీదే ఉంటుంది, ఆ 2 lakhs. ఆ తర్వాత మానిటరింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు మీకే 3 kW ఇచ్చాము, మీ ఇంటి పైన పెట్టాం. మీ ఇంటి పైన నుంచి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. డైలీ ఒక 3 kW అంటే పర్ మంత్ వచ్చేసి 120 యూనిట్స్ రావాలి. ఎవ్రీ డే మాకు సిస్టంలో ఎవరెవరిది అన్నది మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరిదైనా ఫాల్ట్ వచ్చింది, అసలు మీరు ఇప్పుడు ఉన్న బిజీ సైడ్లో కొత్తగా పెట్టుకున్న ఒక 1 week 10 days 1 month మీరు మానిటర్ చేస్తారు. ఆ తర్వాత వదిలేస్తాం, మర్చిపోతాం కూడా అదే మళ్ళీ. ఆ తర్వాత మా వాళ్ళు చూస్తూ ఉంటారు, చూసి అరే లాస్య గారిది ఇంటి పైన ప్రాబ్లం ఉంది, ఎందుకు ప్రాబ్లం ఉందని మా టెక్నీషియన్ వచ్చి మీ డోర్ కొట్టేంత వరకు మీ సిస్టమ్ ప్రాబ్లం ఉందని తెలియదు. అది మా స్ట్రెంగ్త్. మమ్మల్ని చాలా మంది మా క్లయింట్స్ ఏమంటారు, డాక్టర్ అకోని అని అంటే పిలుస్తారండి మమ్మల్ని. నిజంగానే డాక్టర్ అకోని అంటే జబ్బు అంటే అది అసలు పని చేస్తుందా లేదా అని మాకు తెలియనప్పుడు తెలియదు. మేమే వచ్చి మా టెక్నీషియన్ వచ్చేసి డోర్ కొడతారు, మేడం మీ సిస్టమ్ కొంచెం ఫాల్ట్ ఉన్నట్టుంది ఏంటంటే. మీరు షాక్ అవుతారు, అసలు ఎందుకు నిజంగా ఎప్పటి నుంచి పని చేయట్లేదు బాబు అని అడుగుతారు. లేదు మేడం నిన్న ప్రాబ్లం వచ్చింది, మేము ఈరోజు వచ్చాం. గ్రేట్. మాకు ఇప్పటి వరకు మేము మార్కెట్లో మా క్లయింట్స్ మాకు మార్కెటింగ్ చేసి పెడతారండి. వేరే వాళ్ళు మేము మార్కెటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగా అకోని అనేది చాలా మంది అంటే క్లయింట్స్ ద్వారా విన్నాం, కానీ ఇలాగా డిజిటల్ మార్కెటింగ్ అని ప్రమోషన్స్ చేయలేదు, నాకు తెలుసు చేయలేదు. ఎందుకంటే మాకు అసలు రియల్ చెప్పాలంటే అవసరం రాలేదు అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఆ అవసరం రాలేదు. ఎందుకంటే మా కస్టమర్స్ మొత్తం కంప్లీట్ మా మార్కెటింగ్ చేసి పెడతా ఉంటారు. వాళ్ళే కాల్స్, మాకు కస్టమర్ నుంచి కాల్ అంటే చాలా మంది భయపడతారు, అమ్మో ఏం ప్రాబ్లం ఉందని భయపడతారు. రియల్గా అకౌంట్ నుంచి కస్టమర్ కాల్ చేస్తుందంటే ఆ పక్క వాళ్ళకు, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ ఆర్డర్ కోసమే కాల్ చేస్తున్నారని మేము హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తాం. అవే కాల్స్ వస్తాయి, మా కస్టమర్ నుంచి కాల్సే రావండి, మాది సర్వీస్ ఇష్యూ కాల్స్ రావు, అస్సలు రావు. ఎందుకంటే మీరే మానిటర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో యూజువల్గా చాలామంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ పార్ట్నర్స్ ఒక్కరే ఉంటే బాగుంటుంది, బట్ 2 పార్ట్నర్స్ ఉంటే ఏదో ఒకసారి ఇట్లా చిన్న చిన్న గొడవలు వస్తాయి అంటారు. బట్ మీరు మోర్ దాన్ ఎ డెకేడ్ కలిసి వర్క్ చేస్తున్నారు, మీరు బాలాజీ గారు అకోనీలో. సో చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా 2 ఉంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? యాక్చువల్గా మేడం నిజంగా బాలాజీ గారు నాతో ఇచ్చాడు నా గాడ్ గిఫ్ట్. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ వన్స్, వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న సొసైటీలో. నిజంగా ఇప్పుడున్న దాంట్లో కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు చాలా మంది చూస్తాం. నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన మొట్టమొదటి బెటర్ థింగ్ ఏదైనా ఉందో అది బాలాజీ. ఏదైనా మేము వెరీ ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకుంటాం. ఒక ఎంప్లాయీ తోటి మేము ఎవరైనా ఇష్యూ వచ్చింది, ఏదైనా కోపాడాల్సి వచ్చింది, లేకపోతే ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఫస్ట్ అతనికి ప్రమోట్ చేద్దాము, అతను గుడ్ వర్క్ చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో. నేను మ్యాక్సిమం కంపెనీలో ఉంటాను, మార్కెట్ తిరుగుతూ ఉంటాను, అతను కూర్చుంటూ ఉంటాడు, అతను ఎంప్లాయీస్ ఇట్లా బాగా చేస్తున్నాడు, మనం అతన్ని ప్రమోట్ చేయాలి అని ఫస్ట్ మేము డిస్కస్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తామండి. వెరీ ట్రాన్స్పరెంట్. 1 రూపీ ఎక్కడ 1 రూపీ ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న కూడా మేము
డిస్కస్ చేసిన తర్వాతనే అది ముందుకెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. 2-3 బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీలో ఏమంటారు మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాకుండా ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. నిజంగా అకోని సోలార్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో 2011లో అతను మేము ఓపెనింగ్ చేసేటప్పుడు అతన్ని మాకు చీఫ్ గెస్ట్గా పిలిచాము. అతను ఒకటి చెప్పారు, ఎప్పుడైనా మీరు కలిసి ఉండండి, ఏదైనా ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకోండి. పార్ట్నర్ అనేది చాలా కష్టం, అది మీరు పార్ట్నర్గా తీసుకొని మంచి నడిపిస్తే చాలా హ్యాపీ, అందరికంటే హ్యాపీ నేనే ఫీల్ అవుతాను. నాకు అటువంటి మచ్చ తీసుకురావద్దని ఆయన చెప్పాడు. ఆ మాట మీద నిలబడి మేము కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఆయనకి మేము ఏదైతే కలిసి ఉన్నామో అదే ఆయనకు గిఫ్ట్గా ఇస్తున్నాం. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఆయన ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడతారా? ప్రీవియస్ మాకు 1.5-2 years మమ్మల్ని మానిటర్ చేశాడు ఫోన్ కాల్లో. బాలాజీ అయితే అతనికి బాగా పరిచయం, నేను చాలా తక్కువ వర్క్ చేస్తాను. ఆయన ఒక సన్ లాగా చూసేవారు బాలాజీని. 85 years తీసుకునేవాడు. అతనికంటే ఎక్కువ మేమిద్దరం అయిన తర్వాత అతనికంటే ఎక్కువ నాకు కాల్ చేసేవాడు. శ్రీనివాస్ ఎలా ఉందమ్మా బిజినెస్ బాగుంది, మీరు ఆర్డర్ వచ్చిందంట, నేను మార్కెట్లో విన్నాను. మాకంటే ముందు మార్కెట్లో ఆయన అనాలిసిస్ చేసి మాకు ఆర్డర్ వచ్చిందంట. మేము 888 ఆర్డర్ ఫస్ట్ పెద్ద ఆర్డర్ చేసాము. అది ఫస్ట్ మాకు బూస్టింగ్ ఆర్డర్. అది చేశారంట. అంత పెద్ద ప్రాజెక్ట్ మేము ఎప్పటి నుంచి చేయలేకపోయాము, ఇంత పెద్ద చాలా మంది ఉన్నారు, మీరు చేయలేకపోయారు, మీరు 888 ప్రాజెక్టు చేశారు, చాలా వెరీ వెరీ హ్యాపీ అని చాలా ఫోన్లో ఒక 1/2 hour 30 minutes మనతో మాట్లాడి అప్రిషియేట్ చేశాడు. చాలా హ్యాపీ ఫీల్, మాకు బూస్టింగ్ ఆయన బూస్టింగ్ ఇచ్చారు. డెఫినెట్లీ. సో ఒక బిజినెస్ ఒక కంపెనీ అనుకున్నప్పుడు కాంపిటీటర్స్ అనే వాళ్ళు ఉంటారు సేమ్ ఫీల్డ్లో. వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు ఈ కాంపిటీటర్స్ని? ఏమనుకుంటారు అసలు? కాంపిటీషన్గా ఫీల్ అవుతారా లేదా? కాంపిటీషన్ ఉంటుంది మేడం, వేరే కాంపిటీషన్ వచ్చిన మజా ఉంటుంది. హెల్దీ కాంపిటీషన్. ఎట్లా అంటే మేము ఎప్పుడైతే చెప్పాము డాక్టర్ అకోని అనేది సర్వీస్ ఎప్పుడైతే బాగా ఇస్తామో అప్పుడు ఆ కంపెనీకి అసలు ఎదురు ఉండదు మేడం, ముందుకు వెళ్ళిపోవచ్చు. అది అందరూ చేయలేరు. మనం చేసామా, మనం పెట్టామా, సోలార్ పెట్టామా లేదా అక్కడ వదిలేస్తారు, అక్కడనే వాళ్ళు వదిలేస్తారు. మాకు ఇప్పటికి కూడా నేను ప్రతి పండగ కానీ ప్రతి న్యూ ఇయర్ కానీ ఏదానికైనా మా కస్టమర్స్కి అందరికీ మేము విజిట్ చేస్తాం. పర్సనల్గా నేను కాల్ చేసి విజిట్ చేస్తాను. ఎంతమంది కస్టమర్స్ బిల్డ్ చేసుకోవాలి. అది లేకపోతే బిజినెస్ సక్సెస్ అవ్వాలి. సో ఒక 2 tips ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న యంగ్స్టర్స్ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటండి, బిజినెస్ అనేది కష్టం ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని తట్టుకొని నిలబడి 24 hours వర్క్ చేసి ఒక 5 years కూడా కష్టపడి మార్కెట్ నిలబడగలిగితే ఆ తర్వాత చాలా స్మూత్ బిజినెస్ అవుతుంది. మీకు దానిలో వచ్చే ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. బిజినెస్ చేయాలి. ఇంకా నిజంగా చెప్పాలంటే మా స్టేట్స్ కంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం తెలంగాణలో. ఇంకొంచెం ఇప్పుడు గుజరాత్ చూసుకుంటే మనం చాలా వెనుకబడి ఉంటాం. మనం 10% మనం బిజినెస్లో ఉన్నాం. అది 80%కి రావాలని నేను యంగ్స్టర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాలెంట్ చాలా మంది దగ్గర ఉంది మేడం. కరెక్ట్. అది బయట పెట్టడానికి భయం, నేను చేస్తే ఏమవుతున్న భయం. నెగిటివ్ థాట్స్ ఫస్ట్ తీసేసేయాలి, పాజిటివ్గా ఆలోచించింది. గ్లాస్ పట్టి తీసుకురండి అంటే గ్లాస్ పగిలిపోతుందేమో, అసలు నువ్వు తీసుకొస్తే కదా పగిలిపోతుందో తెలిసాడు. ఒకవేళ పగిలిపోయినా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు పని చేయలేవు అనుకో, ఒక 3 years పని చేయలేవు అనుకో, ఇంట్లో కూర్చున్నావు అనుకో, జాబ్ దొరకలేదు అనుకో, లేదా ఆ తర్వాత నువ్వు సక్సెస్ అవుతావు కదా. డెఫినెట్లీ సక్సెస్ అయితే దాని హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుంటుందో. రైట్ నో అకోని డైరెక్టర్స్ ఇద్దరు ఎంజాయ్ ఫేజ్ లో ఉన్నారు, ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఫేజ్ లో ఉన్నారు. కానీ అప్పట్లో వాళ్ళు కూడా బోల్డ్ అంత కష్టం. డెఫినెట్లీ చెప్పాలంటే ఎప్పుడైనా అనిపించిందా అసలు స్టాప్ చేసేద్దాం, ఇంకా ఇందులో అవ్వదు మనకు అన్న ఫీల్ వచ్చింది? అట్లాంటిది ఎప్పుడు రాలేదు. ఎదుర్కొందాం, చేద్దాం, ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళతో అవుతుంది, మనతో ఎందుకు అవ్వదు. ఎప్పుడో మనం చిన్నప్పుడే విమానాలు నడిపిస్తున్నారు, అదంతా మనుషులు చేసింది, దేవుడు చేసింది ఏం కాదు. అది చేసినప్పుడు మనం ఏం చేయలేం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఉన్న టెక్నాలజీని మనం ఎందుకు మార్కెట్లో తీసుకెళ్ళలేం? ఖచ్చితంగా తీసుకెళ్ళగలుగుతాం. అందరు తీసుకొస్తున్నారు, మనం తీసుకెళ్ళాం. అది డిఫరెంట్గా చేయాలి. దానికి ఏం డిఫరెంట్గా చేయాలి? సర్వీస్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకు పెట్టిన తర్వాత, సోలార్ ఫిక్స్ చేసిన తర్వాత, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సర్వీస్ ఇచ్చినామంటే డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేసి పక్క ఇంటికి ఎలా ఉంది మీకు సర్వీస్ అంటే, చాలా బాగుంది, అకుని సోలార్ బెటర్గా చేస్తున్నారు, అకుని శ్రీనివాస్ బాగా చేస్తున్నారు, వాళ్ళది బాగుంటుంది, పెట్టించుకోండి అని చెప్తారు. ప్రైజ్ ఇక్కడ అసలు రిఫరెన్స్ దగ్గర, ప్రైస్ దగ్గర కూడా వాళ్ళు అది చేయరు. ఓకే. సో నెక్స్ట్ 5 yearsలో అకోని సోలార్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది ఏంటి? దట్ ఈస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అకోని సోలార్ నాట్ సింగిల్ కాదు, అంతే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. మ్యాక్సిమం ఏదైతే పబ్లిక్కి బాగా అవుతుందో,
ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. మేము ఇందాక చెప్పాను ఫుడ్ ప్రోడక్ట్ ఒకటి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చాలా వరకు బాగా ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారు దాని గురించి? మేడం ఇప్పుడు అక్కడక్కడ ఫస్ట్ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయిని కూడా ఏఐ ఇంజనీరింగ్ చేపించేస్తాం. వాడికి ఇంట్రెస్ట్ కూడా అదే. దాన్ని ఇప్పుడు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి కదా, డబ్బులు పోగొట్టుకోవడం బ్యాంకులలో, దాన్ని ముందే అరికట్టి సైబర్ క్రైమ్ జరుగుతుంది, దాన్ని ముందే అరికట్టి దాన్ని ఎలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా చేయాలి అన్నది చాలా మాకు అదొక ఫ్యాషన్గా తీసుకోవాలనుకుంటున్నాను. అది తీసుకొని డెఫినెట్లీగా ఒక్కరు కూడా 1 సింగిల్ రూపీ కూడా క్రైమ్ జరగకూడదు. రన్ అవుతుందా? 100% మేడం. ఓకే, 100% అవుతుంది. సో అకోని వాళ్ళు మంచి అంటే జనాలకు ఏదైతే మంచి అనిపిస్తుందో అటువంటి ప్రోడక్ట్స్తోనే వస్తారు. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ సోలార్ ఎనర్జీ. అందరికీ తెలుసు సోలార్ కన్సంప్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో, న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవడం. సో ఫస్ట్ స్టెప్ దాంతోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి బోల్డ్ అని ప్రోడక్ట్స్ మీరు అన్నట్టు అకోని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.